భారతదేశంలో పుట్టి మన భారతదేశానికి ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి మహానుభావుల గురించి మనకు పూర్తిగా తెలియదు. ఫ్రాంక్గా చెప్పాలంటే రామానుజన్ గురించి పూర్తిగా నాకు కూడా మొన్నటి వరకు తెలియదు. కొంత పైన మాత్రమే తెలుసు. సో ఆ విషయాలు ఏవో కొన్ని నేను తెలుసుకొని వచ్చాను. అది మీరు కూడా వింటే ప్రతిరోజు ప్రతి సంవత్సరం మీరు ఆయన గురించి కొంతైనా వినగలిగినట్లయితే మా పరిస్థితి మీకు రాదు. వై సో అందు గురించి కొంచెం ఆ మహానుభావుడు గురించి 2 విషయాలు చెప్తాను. ఎవరు బోర్ ఫీల్ అవ్వకుండా వింటాను అంటే, లేదంటే చెప్పలేను. చెప్పమంటారా లేదా? ఓకే, సైలెంట్గా జాగ్రత్త వినండి. శ్రీనివాస్ రామానుజన్ గారు ఈరోడ్ తమిళనాడులోని అనే ఊళ్ళో జన్మించారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ కడు భేదవారు. వాళ్ళ నాన్నగారు బట్టల షాపులో పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు గుళ్ళో పాటలు పాడేవారు. గుళ్ళో అంత పేదరికం. సో గుళ్ళో పాటలు పాడితే గుడికి వచ్చేవాళ్ళు దక్షిణలు ఇచ్చి 100 రూపాయో అర్ధో పావులు ఆ రోజుల్లో ఆ పైసా పథక ఇలా ఉండేవి. అవి వేస్తే వాటితో పాటు కుటుంబ పోషణ జరుగుతూ ఉండేది. ఇలా కొంతకాలం జరుగుతున్న తర్వాత ఆయన చదువుతుండేటప్పుడు 3వ తరగతికి వచ్చేసరికి వాళ్ళ స్కూల్కి ఇన్స్పెక్షన్ జరిగి ఆ ఇన్స్పెక్షన్ చేసేటటువంటి మేషారు వచ్చి లెక్కల మేషారు, మ్యాథ్స్ గణిత ఉపాధ్యాయుడు. అన్నీ అడుగుతూ మనకి భిన్నాల గురించి వచ్చేసరికి ఏ సంఖ్య ఇప్పుడు 10 యాపిల్స్ ఉన్నాయనుకోండి, 10 మందికి పంచామనుకోండి, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? ఒక్కొక్కటి. వెరీ గుడ్. చూసారా, చిన్నపిల్లలు కూడా చక్కగా చెప్పారు. 10 యాపిల్స్ ఉండి 10 మందికి పంచితే ఒక్కొక్కరికి 10 వస్తుంది. కానీ ఆ రోజుల్లో యాపిల్ అంటే మన భారతీయులకు తెలియదు. ఆ రోజుల్లో యాపిల్స్ అంటే మన భారతీయులకి మన భారతదేశ పంట కాదు అది యాపిల్ అనేది. అప్పుడు మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు, సపోటా పళ్ళు ఇవన్నీ మన భారతీయ సాంప్రదాయకమైనటువంటి ఉత్పత్తులు అన్నమాట. సో అలా చెప్పేసరికి అప్పుడు ఆయన ఏం కంక్లూడ్ చేశారంటే, పైన కింద ఏదైనా ఒక భిన్నంలో న్యూమరేటివ్ డినామినేటివ్ ఈక్వల్ ఉంటే దాని వల్ల ఇప్పుడు కూడా ఎంత వస్తుంది? 1 వస్తుంది అని చెప్పారు. 3వ తరగతి చదువుతున్నటువంటి రామానుజన్ గారు నిల్చొని, ఆయన ఎంత ధైర్యంగా 3వ తరగతి చదువుతున్న పిల్లోడు లేచి నిల్చొని, సార్ ఇప్పుడు 10 మామిడి పళ్ళు ఉన్నాయి, 10 మంది పంచారు, ఒక్కొక్కటి ఉన్నాయి, మరి 1 లేకపోతే 0/0 ఎంత అవుతుందని అడిగారు. ఆయన 3వ తరగతి చదువుతున్నప్పుడే 0/0 ఎంత అవుతుందని అడిగారు. సమాధానం వెరీ గుడ్. కానీ కాదు, ఎవరికి కూడా దాని ఆన్సర్ తోచలేదన్న. అంతటి మహానుభావుడు ఆయన. 0/0 3వ తరగతిలోనే ఆయన ఎంత అవుతుందని చెప్పేసి కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడంటే ఎంత నాలెడ్జ్. 10th క్లాస్ చదివేవాడు కూడా ఆ డౌట్ రాదు. అర్థమైంది? అసలు ఆలోచన రాదు. 3వ తరగతిలో ఆయనకు వచ్చిందన్నమాట. సో మన భారతదేశానికి సుమారు 800 సంవత్సరాల క్రితం నుంచి కూడా మన భారతదేశంలో గణితంగా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండేది. పూర్వం రాజుల కాలంలో ఆర్యభట్ట, వరహమిర, తర్వాత భాస్కరాచార్య, వీళ్ళందరూ చాలామంది. లేటెస్ట్గా మేము బ్రతికిన తర్వాత కొంతమంది లక్కోజీ, ఆయన పేరు లక్కోజీ ఒక ఆయన ఉండేవాళ్ళు, శకుంతలాదేవి అనేసి అంటే హ్యూమన్ కంప్యూటర్ను ఓడించేసింది ఆవిడ. శకుంతలాదేవి అనేవాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు 1980లో ఆవిడని రికార్డుకి ఎక్కించారు. మనం బయట ఎగ్జిబిట్ చేసాం. శకుంతలాదేవి ఒక లేడీ ఉన్నారు. ఎంత లెక్క ఇచ్చినా కానీ కంప్యూటర్ కన్నా ముందు ఆవిడ ఆన్సర్ చెప్పుకోవాలి. 25 స్థానాలు ఇంటూ 15 స్థానాలు ఇస్తే 25 డిజిట్స్ ఇంటూ 15 డిజిట్స్ ఇస్తే కంప్యూటర్ క్యాలిక్యులేటర్ కన్నా ముందు ఆవిడ ఆన్సర్ చెప్తుంది. అందుకు ఆవిడ హ్యూమన్ కంప్యూటర్ అనేవారు. మన రామానుజన్ గారికి మన భారతీయులు గుర్తించలేదు. మన దౌర్భాగ్యం ఎందుకో తెలియదు, కానీ మన భారతీయుల్లో ఉండేటటువంటి గొప్పతనాన్ని మన భారతీయులు ఎవరు కూడా ఇప్పుడు కూడా గుర్తించలేదు. విదేశీయులు గుర్తించిన తర్వాత మాత్రం మనం గుర్తించడం మొదలుపెట్టాం. సో అలాంటి రామానుజన్ గారి గురించి 2 విషయాలు నేను చెప్తాను. అంకెలే శ్వాసగా, సమీకరణాలే ధ్యాసగా కేవలం 32 ఏళ్ళే జీవించి భారతదేశాన్ని విజ్ఞాన భూమిగా అవతరింపజేసిన జన్మ శ్రీనివాస్ రామానుజన్ గారు. ప్రపంచ గణిత యవనికపై అనంతం తెలిసిన వ్యక్తిగా మాక్ థీటా ఫంక్షన్స్, పార్టిషన్స్, అనంత శ్రేణి అంటే ఇన్ఫినిట్ సిరీస్,
సంఖ్యా సిద్ధాంతం నెంబర్ థియరీ ఎన్నో ఎన్నో నూతన గణిత ఆవిష్కరణల ద్వారా భారతదేశాన్ని మరోమారు గణితానికి చిరునామాగా మార్చారు. 0/0 ఒకటి వస్తుందా అని 3వ తరగతిలో మొదలైనటువంటి ప్రశ్నతో రామానుజన్ జ్ఞాన తృష్ణ మరణశయ్యపై చివరి క్షణం వరకు లెక్కిస్తున్నప్పుడు కూడా 1729 సంఖ్యను ప్రత్యేకతను ట్యాక్సీ క్యాబ్ సంఖ్యగా మలిచేదాకా కొనసాగుతూనే ఉంది. సనాతన హిందూ ధార్మిక జీవనానికి బద్ధుడై ఎల్లవేళలా తనకిష్టమైన కుటుంబ దేవత నామగిరి తాయారు తప్ప తన ఘనత ఏమీ లేదని అంకెలను సమీకరణాలను భగవత్ స్వరూపంగా దర్శించిన కర్మయోగి రామానుజన్ గారు. ఎస్ఎల్ లోని రాసిన అడ్వాన్స్డ్ ట్రిగ్నామెట్రీ పుస్తకాన్ని 11 సంవత్సరాల వయసులోనే, అంటే మీరు ఇప్పుడు 6వ తరగతి వయసులో 6వ తరగతి ట్రిగ్నామెట్రీ అంటే 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. ఇంటర్మీడియట్లో దాని గురించి డీటెయిల్గా ఉంటుంది. బట్ అక్కడికన్నా ఇంకా ఫర్దర్ దాని కోర్సు చాలా ఉన్నది యాక్చువల్ ట్రిగ్నామెట్రీ అనేది. ఓకే, అలాంటి ఎస్ఎల్ లోని రాసినటువంటి అడ్వాన్స్డ్ ట్రిగ్నామెట్రీ పుస్తకాన్ని 11 సంవత్సరాల వయసులోనే పూర్తిగా చదివి దాని ఆధారంగా ఎన్నో నూతన సమీకరణాలు వాటి సమస్యలను నోట్స్లో రాసుకునేవారు. అలా దాదాపు 3900 సమీకరణాల వివరణతో నోట్స్ తయారు చేశారు. తన పై తరగతి వారికి లెక్కలు చెప్పడం, పాఠశాల టైం టేబుల్ నిమిషాల్లోనే తయారు చేయడం ద్వారా ఎటువంటి అధికారిక శిక్షణ లేకుండా తన ప్రతిభతో అందరినూ ప్రభావితం చేయడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో కాగితాలు కొనడం చాలా ఖరీదైన విషయం. తన మెదడులోని గణిత ఆలోచనలు అక్షర రూపం ఇవ్వడానికి కాగితాలు కూడా లేని కడుపు. రామానుజన్ మట్టి పలకపై అదే పనిగా ఎన్నో గణిత సూత్రాలు రాసి సాధన చేసి వాటిని చేతితో తొడవడం వల్ల చేతి కాయలు ఇచ్చాడు. ఆయన రాసిన అన్ని సిద్ధాంతాలు సమీకరణాలు యథాతథంగా కాగితాలపై లభ్యమై ఉంటే భారతీయ గణిత ప్రపంచం విదేశీ వేరే విధంగా ఉండేదేమో. కనీస వసతులు లేని పేదరికం ఆర్థిక స్తోమత ప్రతిభకు అడ్డు కాదని, ఏదో చేయాలన్న తపన విద్యార్థులను ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుందని రామానుజన్ ఆనాడే నిరూపించారు. జార్జ్ షూర్ బ్రిడ్జ్ కౌర్ రాసినటువంటి ఏ సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకం 15 ఏళ్ల రామానుజన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఆ పుస్తకాన్ని సమూలంగా సాధన చేసి ఆ సమాచారంతో సొంతంగా సంఖ్యా సిద్ధాంతం అంటే నెంబర్ థియరీ, అనంత శ్రేణి ఇన్ఫినిట్ సిరీస్, మిశ్రమ సంఖ్యలు మిక్స్డ్ నెంబర్స్ లాంటి ఎన్నో పరిశోధనాత్మక గణిత విషయాలపై నోట్స్ తయారు చేశారు. 1903లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి వేతనం అంటే స్టూడెంట్ స్కాలర్షిప్ ఉండేది పూర్వం, ఇప్పుడు కూడా ఇస్తున్నారండి. రీఎంబర్స్మెంట్ స్టూడెంట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు కదా, మీకు జస్ట్ లైక్ తల్లికి వందనం ఉండాలి. అలాగే ఆయనకి స్టూడెంట్ స్కాలర్షిప్తోని 1903లో మద్రాస్ యూనివర్సిటీలో ఆయనకి చదువుకునేటటువంటి అవకాశం లభించింది. భగవంతుడు అంటే అంకెలు సమీకరణాలే తప్ప ఇంకేమీ లేవు అన్నట్లుగా జీవిస్తున్న రామానుజన్కి జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం లాంటి ఇతర సబ్జెక్ట్స్ నిస్సారంగా కనపడ్డాయి. గణితం తప్ప ఇతర సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించలేదు. అదే సమయం అప్పుడేమైంది, ఆయనకి ఎప్పుడైతే మిగతా వాటిలో ఫెయిల్ అయ్యారో స్టూడెంట్ స్కాలర్షిప్ ఆఫీసర్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం మానేసింది. అదే సమయంలో 1909లో 9 ఏళ్ల వయసున్న జానకి అమ్మాలతో వివాహం జరిగింది. అంటే ఆయన 15 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జానకి అమ్మాల్ అనే ఒక అమ్మాయితో 9 సంవత్సరాలు, ఇప్పుడు బాల్య వివాహాలు ఉండేవి, ఆ అమ్మాయితో పెళ్ళి అయిపోయింది. కుటుంబ పోషణార్థం ఉద్యోగం చేయవలసిన పరిస్థితి. భారతీయ గణిత శాస్త్ర సంఘం కార్యదర్శి రామచంద్రరావు సహకారంతో మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో గుమస్తాగా చేరారు. కార్యాలయంలో పని వేగంగా పూర్తి చేసుకొని మరలా గణిత సాధనతో సమీకరణాలతో నోట్స్ తయారు చేసుకునేవారు. అతనికి ఆధునిక గణిత శాస్త్ర పద్ధతులు నేర్పితే ఎన్నో ఆవిష్కరణలు అవకాశం ఉంటుందని భావించినటువంటి పోర్ట్ ట్రస్ట్ అధికారి నారాయణ అయ్యర్ ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయినటువంటి జిహెచ్ హార్టీకి ఆయన్ని పరిచయం చేశారు. మార్చి 17, 1914 రామానుజన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళారు, లండన్. ఓ సనాతన సంప్రదాయ శాకాహార హిందూ యువకునికి అది పూర్తిగా ఒక కొత్త వాతావరణం. అయినా కూడా తన పద్ధతుల్ని, వ్యవహార శైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా తదేక దీక్షతో పనిచేశారు. అక్కడ లిటిల్ వుడ్ అనే ప్రొఫెసర్ రామానుజన్ని ట్రినిటీ కాలేజీలో చేర్చారు. సరైన ఆహారం లేక దుర్భరమైన చలిలో పగలనక రాత్రనక సామాన్యమైన ఏకాగ్రతతో గణిత శాస్త్ర సాధనలతో గడిపేవారు.
హార్టీ సలహాల మేరకు ప్రతిరోజు గణిత నిరూపణ పద్ధతులతో కొత్త సిద్ధాంతాలను ఆవిష్కరిస్తూ ఉండేవారు. అలా 6 ఏళ్ళు శ్రమించి 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు. దాన్ని పిహెచ్డి అంటారు. యాక్చువల్గా మనకు ఒక పత్రం ఒక కొత్తది ఏదైనా ఇన్వెంట్ చేస్తే మనకి ఈ రోజుల్లో పిహెచ్డి ఇస్తారు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని. ఆ పిహెచ్డి అనేది యూనివర్సిటీలో చేస్తే ఆ పిహెచ్డి చేసిన వాళ్ళు మనకు వేతనం 30,000 పైన ఇస్తారు. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూ. బట్ ఆ రోజుల్లో ఆయన 32 లండన్లో 32 పరిశోధనా పత్రాలు కొత్త ఇన్వెన్షన్స్ కనిపెట్టి సమర్పించారు. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ చరిత్రకెక్కారు. జిహెచ్ఆర్టీ ఎన్నో ఏళ్ళుగా పరిశోధన చేస్తూ పార్టిషన్స్కి సూత్రాన్ని రామానుజన్ కనుగొన్నాడు. అంటే హార్టీ ఎన్నో ఏళ్ళుగా పరిశోధన చేస్తున్నటువంటి పార్టిషన్స్ అంటే ఒక నెంబర్ని ఎన్ని విధాలుగా రాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఈ 4 నెంబర్లు 5 విధాలుగా రాయొచ్చు. 5 విధాలుగా అంటే 1+1+1+1 అని, 1+3 అని, 2+2 అని, 0+4 అని, ఇలాగ 5 విధాలుగా మనం రాయొచ్చు. అలాగా P4 అంటాం దాన్ని. 100 P100ని 19,05,69,277 విధాలుగా రాయొచ్చు. 100 అనే నెంబర్ వచ్చారు. 19,05,69,277 types of additions or subtractions we can made number 100. 100 అలా రాయొచ్చు. ఇన్ని రకాలుగా రాయొచ్చు అని ఆయన ఒక ఫామ్లో కనిపెట్టి ఇచ్చారు హార్టీకి. ఎవరు? రామానుజన్. రామానుజన్ అనగానే అందరూ గుర్తొచ్చే సంఖ్య 1729. అది ఎలా జరిగిందంటే ఇంగ్లాండ్లోని రామానుజన్కి తీవ్ర అనారోగ్యం గురైనప్పుడు ఒక ట్యాక్సీలో హార్టీ పరామర్శకు వచ్చారు. ఆయన ఇంగ్లాండ్లోనే రామానుజన్కి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ ఉండేటప్పుడు ఆయన ప్రొఫెసర్ హార్టీ ఏం చేశారు, ట్యాక్సీ వేసుకొని ఆయన చూడడానికి వచ్చారన్నమాట, పరామర్శ చేయడానికి. వచ్చేటప్పుడు హార్టీ రామానుజన్తో నేను వచ్చిన ట్యాక్సీ నెంబర్ 1729, ఈ సంఖ్య చాలా డల్ నెంబర్గా ఏ ప్రాధాన్యత లేనిది కదా అని చెప్పేసి హార్టీ అన్నారు. ఎవరితోటి? రామానుజన్. 13 అనే నెంబర్ ఒకటి వాళ్ళు సెంటిమెంట్ ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళు హౌస్ నెంబర్ ఇప్పుడు కూడా 13 పెట్టుకోరు వాళ్ళు, ఫారినర్ చాలా మంది కూడా. అలాగే ఈ 1729 అనే నెంబర్ ఈయన ఆల్రెడీ చాలా నెంబర్స్తో రీసెర్చ్ చేశారు కాబట్టి హార్టీ అనైనా. సో 1729 అనేది ఒక ఆయన వచ్చేటటువంటి ట్యాక్సీ నెంబర్. అది ఈయన పరామర్శకు వచ్చేటప్పుడు ఆ రామానుజన్ గారు కూర్చొని మరి మ్యాథ్స్ ఇప్పుడు మ్యాథ్స్ గురించి థింక్ చేస్తారు కాబట్టి ఈ 1729 అనే ఒక ట్యాక్సీ నెంబర్లో నేను వచ్చాను, ఆ సంఖ్యకి ఎటువంటి ప్రాధాన్యత లేదని చెప్పేసి కొంచెం హార్టీ చెప్పగానే ఆ రామానుజన్ గారు అంత తీవ్ర అనారోగ్యంలో ఉండి కూడా దాని వెంటనే రామానుజన్ గారు కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని వెంటనే విభిన్న గణాలు మొత్తంగా 2 విధాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అదని చెప్పి చెప్పారు. ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రోడక్ట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 ఇంటిజర్స్. అంటే 2 విధాలుగా క్యూబ్స్ ఆఫ్ 2 నెంబర్స్గా రాయొచ్చు. దట్ ఈస్ 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ కానీ లేదా 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ కానీ. 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అని రాయొచ్చు 1729ని, 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్గా రాయగలిగేటటువంటి ఏకైక సంఖ్య, లీస్ట్ సంఖ్య, ఏకైక కాదు అతి చిన్న సంఖ్య 1729. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. అది ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి నెంబర్ ఏంటని చెప్పేసి ఆయన ఇంత అనారోగ్యంలో కూడా రామానుజన్ గారు హార్టీ గారికి చెప్పారన్నమాట. సో ఆశ్చర్యపోయినటువంటి హార్టీ ఎలా అనగా 1729 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ లేదా 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ అని ఎటువంటి పెన్ పేపర్ లేకుండా చెప్పి ఎటువంటి వ్యాధి అయినా శరీరానికి కానీ మెదడు కాదని నిరూపించారు. ఎవరు? వీటిని ఇప్పుడు మనం ట్యాక్సీ నెంబర్స్ అని కానీ లేదా హార్టీ రామానుజన్ నెంబర్ అని కూడా అంటాం. దాన్ని 1729. ఇక ఇంగ్లాండ్లో ఏమాత్రం ఆరోగ్యం కుదురుపడకపోవడంతో క్షయవ్యాధి సోకి మార్చి 1919లో భారతదేశాన్ని తిరిగి వచ్చేసారు. ఆ మరుసటి సంవత్సరం 26 ఏప్రిల్ 1920లో గణిత శాస్త్రంలో సమున్నత సంఖ్య చెరిగిపోయింది. రామానుజన్ మ్యాజిక్ స్పేస్, థియరీ ఆఫ్ నెంబర్స్, మార్క్ థీటా ఫంక్షన్స్ ఇప్పటికీ ఎన్నో రంగాలు ప్రభావితం చేస్తున్నాయి. ఆధునికంగా పరిశోధన చేస్తున్నటువంటి స్ప్రింగ్ థియరీ, బ్లాక్ హోల్స్, తర్వాత క్యాన్సర్ పరిశోధనలో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. క్యాన్సర్ పరిశోధనలో కూడా ఆ రోజుల్లో రాసినటువంటి రామానుజన్ గారి తాలూకా గణిత సూత్రాలు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. బ్లాక్ హోల్ అనేసి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ, బ్లాక్ హోల్ అనేసి అంటే
రీసెంట్గా ఆయన ఎవరైనా చౌక పడిపోయి ఉండేవారైనా వెరీ గుడ్ స్టీఫెన్ హాకిన్స్ ఆ బ్లాక్ హోల్ థియరీ మీద ఆయనకి కాళ్ళు చేతులు ఏవి పనిచేయకపోతే కుర్చీలో పోరబడిపోతే ఆయన బ్రెయిన్ వీటి గురించి ఆలోచించేదాడు. ఆ బ్రెయిన్కి ఆయన బ్రెయిన్ రీడ్ చేసేటటువంటి టెక్నాలజీ కనిపెట్టి ఆ క్లిప్పులు అవన్నీ పెడుతుంటే ఆయన మైండ్లో ఏవైతే ఆలోచిస్తున్నారో అదంతా కూడా అక్కడ ప్రింటింగ్ వస్తుంది. ఆయన ఆలోచించేదంతా కూడా కలుగుతుంది ఆయనకి ఏం పనిచేయదు సార్, ఎలాగో ఉండిపోతాడు ఆయన. చాలా తక్కువ వయసులోనే ఆయనకి రోగం వస్తుంది. మహామేధ అన్నమాట. ఆయన బ్రెయిన్కి క్లిప్లు పెట్టారన్నమాట. క్లిప్లు పెట్టేసి ఆయన కుర్చీలు ఇలాగే ఉంటే ఆయన స్క్రీన్కి కనెక్ట్ చేస్తే ఆయన ఏం ఆలోచిస్తున్నారో అదంతా ప్రింటింగ్ వచ్చిస్తే ఈ బ్లాక్ హోల్ థియరీ ఫిజిక్స్లో ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద థియరీ. వాటి గురించి ఆలోచించి కొన్ని సొల్యూషన్స్ ఆయన ఇచ్చారు. మాట్లాడలేని కథలేనటువంటి వ్యక్తి కూడా. సో దాని గురించి థింక్ చేశారు అనమాట. అలాగనమాట. సో వాటిలో కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దాన్ని ఎలా నిర్మూలించాలన్న దాంట్లో కూడా రామానుజన్ గారి తాలూకు ఇన్వెన్షన్స్ను ఉపయోగిస్తున్నారు. కానీ రామానుజన్ కనుగొన్న కొన్ని సత్యాలు నేటికి అపరిష్కృతంగానే ఉన్నాయి. మధ్యలో పాపం చనిపోయాడు కదా, ఆయన కొన్ని సిరీస్ కొంతవరకు రాసి చనిపోయారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఎంతవరకు ఎవరు కూడా వాటిని ఏం చేయాలో తెలియట్లేదు. సో రామానుజన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే రాబర్ట్ రాసిన ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. చెప్పాను కదా ఆల్రెడీ, ఇన్ఫినిటీ అంటే ఏంటి? ఇన్ఫినిటీ అంటే అనంతం. బట్ రామానుజన్ నోస్ దట్ అనంతం. సో అది ఇంగ్లీష్లో తీశారు ఈ సినిమాని. ద మ్యాన్, రాబర్ట్ అనే ఆయన ఇంగ్లీష్ అని రాశాడు. ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ తెలిసినటువంటి ప్రపంచంలో ఒక వ్యక్తి శ్రీనివాస్ రామానుజన్ అని చెప్పేసి. సో దీన్ని 2016లో సేమ్ మాథ్యూ బ్రౌన్ ఒక మూవీ కూడా తీశారు ఆయన. అదే ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది. యూట్యూబ్లో కొడితే రామానుజన్ సినిమా వస్తుంది. ఓకే, అందులోని రామానుజన్ పాత్రలో దేవ్ పటేల్ అని చెప్పేసి చాలా బాగా ఆయన యాక్ట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, మన మహానుభావుల్ని మనకంటే గొప్పగా విదేశీయులే గుర్తించారా అనిపిస్తుంది. ఎందుకంటే మన సారాన్ని వాళ్ళు గుర్తించడంలో గొప్పతనం కంటే కూడా స్వార్థం కూడా ఉండొచ్చు. తద్వారా విశేషమైన మన వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు చక్కగా లబ్ధి పొంది వాళ్ళ యొక్క ఆవిష్కరణకి వాడుకుంటున్నారు. మనం ఎందుకో మన వాళ్ళని గుర్తించడంలో ఎప్పుడు వెనుకంజలోనే ఉంటాం. మన పేద కూడా కాబట్టి అంకెల రూపంతో సమీకరణ రూపంలో ఆ దివ్యాత్మ మన మధ్య తిరుగుతున్నట్లే ఉంటాం. సో ఆ మహానుభావుని గురించి చెప్పడానికి నా పాటలో 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తే అది అయ్యేది. అందుకే మన గ్రంథాల్లో కూడా ఏం చెప్పారంటే, యథాశిఖ మయూరాణం నాగాణం మనియో యథా తద్వద్ద శాస్త్రాంగాణం గణిత మూర్ధ నిశ్చితం. అంటే నెమలకి పింఛంలా, దీనికి నెమలకి పింఛంలా, పాము తలలో మలిలా, పాము తలలో మలిలా. వేదాలు లేదా శాస్త్రాలు అన్నిటికీ కూడా గణితం తలమానికంగా ఉంటాయి. ఈ రోజులు కూడా గణితం